భారతదేశంలో ఉండే నెట్వర్క్ ఒకటే, అమ్మవారు, విష్ణువు, శివుడు, వీళ్ళే మీ చుట్టూ ఉంటారు. అందుకనే వాళ్ళ సిమ్ కార్డే వేయాలి. జీసస్ వేశారనుకోండి, అది ఇక్కడ పనిచేయదు, అది అక్కడ ఇటలీలో పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడే నెట్వర్క్ ఉంటుంది. ఇండియాలో ఆ నెట్వర్క్ పనిచేయదు. అల్లా ఉందనుకోండి, అరబ్ కంట్రీస్ లో మనకు మక్కా ఉంది కదా, అక్కడ ఆ నెట్వర్క్, అక్కడికి వెళ్లి మీరు శివ కేశవ అంటే పనిచేయదు. లేదా ఇటలీలోకి వెళ్లి రామకృష్ణ అంటే పనిచేయదు. జెరూసలంలో అక్కడ ఆ నెట్వర్క్ పనిచేస్తుంది. మీకు అర్థమైందా? ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం మీరు ఎంత మొత్తుకోండి, యేసు నెట్వర్క్ పనిచేయదు, అల్లా నెట్వర్క్ పనిచేయదు. ఎవరి నెట్వర్క్ ఉంటుంది అక్కడ? ఓన్లీ కృష్ణుడు, రాముడు, శివుడు, అమ్మవారు. ఎందుకంటే వీళ్ళందరూ ఇటలీలో పుట్టలే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మక్కాలో పుట్టలేదు. వీళ్ళందరూ ఎక్కడ చెప్పండి గట్టిగా? భారతదేశంలో. కాబట్టి వీళ్ళందరిది ఇండియన్ నెట్వర్క్ సిస్టమ్ వీళ్ళు. కాబట్టి వీళ్ళంతా ఇండియన్ నెట్వర్క్, భారతీయులు వీళ్ళు. వీళ్ళ నెట్వర్క్ పనిచేయాలంటే మీరు ఆ సిమ్ కార్డే వాడాలి. కాబట్టి మీరు సిమ్ మార్చారంటే, అంటే మతం మార్చారంటే నెట్వర్క్ బంద్, మీకేం ఉండదు. నువ్వు మాత్రం పిల్లలు గనకరా, నీ ఇంటెలిజెన్స్ నీతోటి అంతమైపోవాలి.